జీవితంలో కష్టాలు రాకూడదని కోరుకునే మనిషి ఉండడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక తికమక పడేవారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి. కుటుంబంలో కలహాలు, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఎంత చదివినా ఉద్యోగం రాకపోవడం, పెళ్లి ఆలస్యం కావడం, సంతానం లేక బాధపడడం, చేసిన పని చివరి క్షణంలో చెడిపోవడం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి మనసు ఒక్కసారిగా బలహీనపడిపోతుంది. ఆరోగ్య సమస్య వస్తే వెంటనే హాస్పిటల్కి పరిగెడతాడు. ఆర్థిక ఇబ్బందులు వస్తే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కుటుంబ సమస్యలు వస్తే బంధువుల సలహాలు వింటాడు. కానీ ఏ దారిలోనూ పరిష్కారం కనిపించకపోతే చివరికి ప్రతి మనిషి అడుగు వేసేది ఒక జ్యోతిష్యుడి గుమ్మం ముందే. అక్కడ ఆయన మన జాతకాన్ని చూస్తాడు. మీకు ఏలినాటి శని నడుస్తుందని చెప్తాడు. అష్టమ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉందంటాడు. శని విడిచిపెట్టడం లేదంటాడు. ఈ గ్రహం వక్రదృష్టితో చూస్తుంది, ఈ గ్రహం చాలా కోపంగా ఉంది, ఆ గ్రహం కోపంగా ఉంది అంటూ గ్రహాల పేర్లు చెబుతూ వాటి నివారణకు శాంతులు, హోమాలు, జపాలు, దానాలు ఇలా ఎన్నో పరిహారాలు చెప్తూ ఉంటాడు ఆ జ్యోతిష్యుడు. కొన్నిసార్లు వాటికి ₹1,000 ఖర్చు అవుతాయి, ₹1,00,000 కూడా ఖర్చు అవుతాయి. మీరే చెప్పండి, భగవంతుణ్ణి చేరుకోవడానికి డబ్బే మార్గమా? గ్రహాల అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా డబ్బులు ఖర్చులు చేయాలా? అసలు ఏ గ్రహమైనా, ఎంత తీవ్రమైన దోషమైనా మన ఇంట్లోనే ఎలాంటి ఆడంబరాలు లేకుండా, ఎలాంటి భారీ ఖర్చులు లేకుండా స్వయంగా మనమే ఆచరించగలిగే శాస్త్ర సమ్మతమైన దైవానుగ్రహాన్ని ప్రసాదించే ఒక మహిమాన్వితమైన వ్రతం ఉందని మీకు తెలుసా? అదే శ్రీ వెంకటేశ్వర సప్త శనివార వ్రతం. మీరు అనుకుంటున్నట్లు ఇది సాధారణమైన వ్రతం కాదు. భక్తితో చేసే ప్రతి అడుగుకు భగవంతుడు స్పందించే ఒక దివ్య సాధన లాంటిది. విశ్వాసంతో చేసే ప్రతి పూజకు శ్రీ శ్రీనివాసుడు కరుణగా నిలిచే ఒక పవిత్రమైన మార్గం. ఈ పవిత్రమైన వ్రతం గ్రహ బాధలను తగ్గాలని కోరుకునే వారికి, కుటుంబ శాంతి కోరుకునే వారికి, ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారికి, వివాహం జరగాలని కోరుకునే వారికి, సంతాన భాగ్యం కోరుకునే వారికి, మనశ్శాంతి కోసం తప్పించే ప్రతి భక్తుడికి ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఆచరించబడుతున్న ఒక పవిత్రమైన వ్రతం ఇది. దేవుడి దగ్గరికి చేరడానికి మధ్యవర్తి అవసరం లేదు మిత్రులారా. నిజమైన భక్తి ఒక్కటి ఉంటే చాలు. భగవంతుడు ధనాన్ని కాదు, హృదయాన్ని చూస్తాడు. పూజలోని విలువ పూలలో ఉండదు, పూజించే మనసులో ఉండాలి. ఈ వ్రతాన్ని చేయడం చాలా సులభం, కానీ దాని వెనక ఉన్న మహిమ మాత్రం చాలా అపారమైనది. ఈరోజు వీడియోలో ఈ వ్రతం ఎలా ఆవిర్భవించింది, దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి, ఎవరు చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ తప్పులు చేయకూడదు, ఇలా ప్రతి విషయాన్ని శాస్త్రాధారాలతో సులభమైన తెలుగు భాషలో అడుగున మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఎవరి సహాయం అవసరం లేకుండానే మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర సప్త శనివార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించగలుగుతారు. ఒక్కసారి భక్తితో ముందుకు నడిస్తే జీవితాన్ని మార్చే దైవానుగ్రహానికి ఆరంభం అవ్వచ్చు. భక్తితో వినే ఒక్క మాట జీవితాంతం దారి చూపిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని కథ వినడం ఒక అదృష్టం. ఆయన వ్రతం ఆచరించడం అంటే మహాభాగ్యమనే చెప్పాలి. సప్త శనివార వ్రతం అంటున్నాం, మరి పూజ మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు చేస్తున్నాం? ఇది శనీశ్వరుని వ్రతమా లేక శ్రీ శ్రీనివాసుని వ్రతమా? అసలు ఈ రెండు వేరువేరు కాదు, ఒకే దైవ కృపకు రెండు రూపాలు అని నేను చెప్తున్నాను. సాధారణంగా శనీశ్వరుడు అంటే చాలా మందికి భయం వేస్తుంది. ఆయన పేరు వినగానే అమ్మో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, జీవితం అల్లకల్లోలమైపోతుంది అని అనుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఒకటి ఉంది ఇక్కడ. శని శిక్షించడానికి రాడు, మన కర్మను మనకు చూపించడానికి వస్తాడు. శని మనకు శత్రువు కాడు, ధర్మానికి అత్యంత నిజాయితీ గల న్యాయాధిపతి. ఈ జగత్తులో ఎవరు చేసిన కర్మను వారికే తిరిగి అందించే దైవ బాధ్యతను స్వీకరించిన దేవత శనీశ్వరుడు. ఆయనకు కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పక్షపాతం ఉండదు, అలా అని ప్రేమతో విడిచిపెట్టడు, భయంతో శిక్షించడు. ఆయనకు ఒక్కటే తెలుసు, ధర్మం. ఒక్క మాటలో చెప్పాలంటే శని ఒక న్యాయమూర్తి కాదు, ధర్మాన్ని అమలు చేసే దైవాధికారి. చాలామంది అంటుంటారు శని చాలా కఠినుడు అని. నిజమే, ఆయన కఠినుడే, కానీ ఆయన కఠినత్వం వెనక ఒక ధర్మం దాగి ఉంటుంది. శనీశ్వరుడు పరమాత్మ ఆజ్ఞను మాత్రమే నెరవేరుస్తాడు. ఆయనకు వ్యక్తిగతంగా ఎవరిపైన కోపం లేదు, ఎవరిపైన ప్రేమ మినహాయింపు కూడా ఉండదు. శిక్షించడం శని ధర్మం అయితే కాపాడడం శ్రీ శ్రీనివాసుని స్వభావం. న్యాయం శని చేతిలో ఉంటుందేమో, కానీ కరుణ శ్రీ వెంకటేశ్వరుడి హృదయంలో ఉంటుంది. అందుకే ఈ వ్రతంలో శనీశ్వరుడిని వేరుగా చూడకూడదు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వరూపంగానే ఆరాధించాలి. ఓ శనీశ్వర, నీవు నాకు కర్మఫలాన్ని ఇవ్వడం నీ ధర్మం అని నాకు తెలుసు. కానీ ఈరోజు నేను నిన్ను శిక్షించే దేవుడిలా కాకుండా శ్రీ శ్రీనివాసుని స్వరూపంగా దర్శిస్తున్నాను. నాలోని అహంకారాన్ని తొలగించు, నా పాపాలను కరిగించు, నా జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. ఈ భావంతో చేసే ప్రార్థనలో భక్తి, శరణాగతి, వినయం ఉంటే శనీశ్వరుని హృదయాన్ని గెలుచుకోవచ్చు ప్రతి భక్తుడు. దేవుడు మారడు, కానీ మన భక్తి దేవుని కరుణను మేలుకొల్పుతుంది. మనం కర్మను మార్చలేం, కానీ శ్రీ వెంకటేశ్వరుడి కరుణ కర్మ భారాన్ని తేలిక చేయగలదు. అందుకే ఈ సప్త శనివార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులను చూసిన కుటుంబాలు ఒకటి కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల కుటుంబాలు ఉన్నాయి.
ఒకప్పుడు ఈ వ్రతం ప్రతి ఇంట్లో చేసేవారు. శనివారం వచ్చిందంటే ఇంట్లో భక్తి గీతాలు వినిపించేవి. తులసిమాల సువాసనలు, దీపారాధనలు, గోవింద గోవింద అంటూ నామస్మరణతో ఇల్లు మొత్తం ఆలయంలా మారిపోయేది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించేవారు. కానీ కాలం మారింది, కలియుగం వచ్చేసింది, మన జీవన శైలి మారింది. ఆధునికత పేరుతో మన మూలాలను మనమే మర్చిపోతున్నాం. సంపద పెరిగింది కానీ శాంతి తగ్గింది. సౌకర్యాలు పెరిగాయి కానీ సంతోషం తగ్గిపోయింది. దేవుణ్ణి మరిచిన చోట సమస్యలు స్థిరపడతాయి. భక్తి తిరిగి అడుగు పెట్టిన చోట ఆశ మళ్ళీ మొలకెత్తుతుంది. అందుకే మన పూర్వీకులు మనకు అందించిన ఈ మహిమాన్వితమైనటువంటి వ్రతాన్ని మళ్ళీ ప్రతి ఇంటికి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే 1000 రూపాయల పరిహారం కంటే ఒక్క కన్నీటి చుక్కతో చేసిన ప్రార్థన గొప్పది. ఇప్పుడు ఈ వ్రతం యొక్క ఆధ్యాత్మిక మహిమను తెలుసుకున్నాం కదా. కానీ వ్రతం చేయడానికి ముందు ప్రతి భక్తుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అత్యంత ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను తెలుసుకుంటే మన మనసులో ఉన్న సందేహాలు చాలా వరకు తొలగిపోతాయి. చాలామంది అనుకుంటారు పూజ ఎలా చేయాలి అని. కానీ పూజ కంటే ముందు పూజ చేసే మనసు ఎలా ఉండాలి, అదే ఈ నియమాలు మనకు నేర్పిస్తాయి. నియమం లేని భక్తి దిశ లేని ప్రయాణం లాంటిది. భక్తి అంటే పూలు సమర్పించడం కాదు, భక్తి అంటే మనసును భగవంతుడి ముందు వంచడం. అందుకే ఇప్పుడు చెప్పబోయే ప్రతి నియమాన్ని కేవలం వినకండి, మీ హృదయంలో దాచుకోండి. అసలు ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానం ఒక్కటే, ఈ భూమిపై మానవ జన్మ పొందిన ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని చేయవచ్చు. కులం లేదు, మతం లేదు, ధనికుడు పేదవాడు, స్త్రీ పురుషుడు, వృద్ధుడు యువకుడు, పిల్లవాడు, ఉపనయనమైనవారు కానివారు, ఎలాంటి భేదము లేదు. భగవంతుడు మన కులాన్ని చూడడు, మన రంగును చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. దేవుడి గుమ్మం ముందు అందరూ ఒక్కటే, అందరూ సమానమే. ఈ వ్రతాన్ని 7 శనివారాలు వరుసగా ఆచరించాలి. ప్రతి శనివారం ఉదయాన్నే వీలైనంత త్వరగా నిద్రలేచి తలస్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి శుభ్రమైన పవిత్రమైన మనస్సుతో భక్తిపూర్వకంగా పూజను ప్రారంభించాలి. ఈ పూజకు మహా అయితే 30 నిమిషాల సమయం పడుతుందేమో. కొంతమంది ప్రదోష కాలంలో సాయంత్రం కూడా పూజ చేస్తుంటారు. అది కూడా శాస్త్ర విరుద్ధం కాదు. కానీ ఉదయాన్నే చేస్తే రోజంతా భగవంతుని నామస్మరణలో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం చేయడం మరింత శ్రేయస్కరం. ఈ వ్రతాన్ని వీలైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి. పిల్లలు ఇంట్లో ఉంటే వారిని కూడా మన పక్కనే కూర్చోబెట్టుకోవాలి. ఎందుకంటే కష్టాలు ఒక్కరిని వెతుక్కుంటూ రావు, మొత్తం కుటుంబాన్నే తాకుతాయి. భర్తకు వచ్చిన బాధ భార్య గుండెల్లోనూ వినిపిస్తుంది. భార్య కళ్ళల్లోని కన్నీరు భర్త హృదయాన్ని తడుపుతుంది. కొడుక్కి ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రులు ఇద్దరూ నిద్రపోరు. ఇంటికి కష్టం వస్తే ఇంటి వారందరూ బాధపడతారు. అందుకే ఈ వ్రతాన్ని కుటుంబం మొత్తం కలిసి చేస్తే ఆ భక్తికి మరింత బలం వస్తుంది. కుటుంబం కలిసి చెప్పే గోవిందా అనే ఒక్క నామం ఆ ఇంటిని ఆలయంగా మార్చేస్తుంది. కలిసి చేసిన వ్రతము కలిసి వచ్చిన కష్టాలను కూడా కరిగిస్తుంది. పిల్లలు 30 నిమిషాలు దేవుడి ముందు కూర్చోవడం నేర్చుకుంటే వాళ్ళ జీవితానికి అదొక గొప్ప సంస్కారంగా మారుతుంది. ఇప్పుడు చాలామందికి ఇంకొక సందేహం వస్తుంది, మహిళలకు మధ్యలో నెలసరి వస్తే వ్రతం ఏమవుతుంది అని. దీనికి భయపడాల్సిన అవసరం లేనేలేదు. ఏ వారం అయితే ఆ సమస్య వస్తుందో ఆ శనివారాన్ని వదిలేయండి. తర్వాత శనివారం నుంచి ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే వ్రతాన్ని కొనసాగించండి. భగవంతుడు మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉండడు కదా. ఆయన నియమాన్ని చూస్తాడు, కానీ భక్తి ఉన్న హృదయాన్ని ఇంకా ఎక్కువగా చూస్తాడు. ఈ సప్త శనివారం వ్రతం చేస్తున్నాం కాబట్టి ఉపవాసం ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. వీలైతే ఉపవాసం ఉండండి. కానీ ఉపవాసం అంటే భగవంతుడికి మన ఆకలిని చూపించడం కాదు, మన మనసుకు నియంత్రణ నేర్పించడం. రోజంతా మన శరీరం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దానికి కొంత విశ్రాంతి ఇవ్వడానికే మన పెద్దలు ఈ ఉపవాసాన్ని ఏర్పరిచారు. ఆరోగ్యం బాగోలేకపోతే బీపీ షుగర్ మందులు వేసుకునే పరిస్థితి ఉంటే తప్పకుండా తిని వ్రతం చేయండి. అందులో ఎలాంటి దోషం లేదు. దేవుడు మనం తిన్నామా లేదా అనేది చూడడు, మన మనసు భగవంతుడి వైపు ఉందా లేదా అనేది చూస్తాడు. ఉపవాసం కడుపుకు కాదు, మనసుకు ఉండాలి. ఆకలిని ఆపడం కంటే ఆలోచనలను ఆపడం గొప్ప ఉపవాసం అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం, వ్రతం చేసే రోజు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన మనసు భగవంతుడి ధ్యాసలోనే ఉండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలతో టీవీల ముందు కాలక్షేపం చేస్తూ మనసును కలుషితం చేసుకోకూడదు. వాదనలు, కోపం తెప్పించే విషయాలు ఆ రోజుకు దూరంగా ఉండాలి. దానికి బదులుగా విష్ణు సహస్రనామం వినండి, గోవిందుని నామస్మరణ చేయండి, పురాణ ప్రవచనాలు వినండి, భక్తి గీతాలను ఆలకించండి. ఏది వింటే మనసు ప్రశాంతం అవుతుందో అదే ఆ రోజు మనకు ఆహారం కావాలి. వ్రతం అంటే భోజనం మానేయడం కాదు, భగవంతుని మర్చిపోయే విషయాలను మానేయడం. అలాగే ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే శరీరం ప్రశాంతంగా ఉంటే మనసు దేవుని వైపు సులభంగా ప్రయాణిస్తుంది. చాలామంది భక్తులు తమ కోరికకు ప్రతీకగా ఒక చిన్న వస్తువును శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఉంచుతారు. ఆర్థిక సమస్య ఉంటే చిన్న వస్త్రంలో పసుపు కుంకుమతో ముడుపు కట్టి ఉంచుతారు కొందరు. ఇల్లు కావాలని కోరుకుంటే చిన్న వెండి ఇంటి ప్రతిమను స్వామివారి పాదాల దగ్గర ఉంచుతారు. పాడి పంటలు అభివృద్ధి కోసం ఆవు దూడ బొమ్మను సమర్పిస్తారు స్వామివారికి. ఆరోగ్యం కోసం శరీర భాగాల చిన్న వెండి రూపాలను
సమర్పిస్తుంటారు స్వామివారికి. ఇలా తమ కోరికను దేవుడి పాదాల వద్ద ఉంచి 7 వారాల పాటు భక్తితో వ్రతాన్ని కొనసాగిస్తారు భక్తులు. ఇది కేవలం వస్తువును దేవుడి ముందు పెట్టడం కాదు, మన కోరికను దేవుడి చేతుల్లో ఉంచిన విశ్వాసానికి ప్రతీక. మన సమస్యను మనం మోస్తే అది భారం అవుతుంది, అదే భగవంతుని పాదాల వద్ద ఉంచితే అది ప్రార్థన అవుతుంది. ఈ విధంగా 7 వారాలు పూర్తయిన తర్వాత ఆ వస్తువుని ఏం చేయాలి? దానిని ఇంట్లోనే ఉంచాలా, లేక దానం చేయాలా, లేదా దేవాలయానికి తీసుకెళ్లాలా? ఈ ఒక్క నియమం చాలామందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. 7 శనివారాలు పూర్తయ్యాక ఆ ముడుపు మన కోరికకు ప్రతీకగా స్వామివారి పాదాల వద్ద ఉంచిన వెండి ప్రతిమను వీలైనంత త్వరగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించండి. తర్వాత మనం 7 వారాల పాటు భక్తితో స్వామివారి సన్నిధిలో ఉంచిన ఆ ముడుపును లేదా ప్రతిమను స్వామివారి హుండీలో సమర్పించాలి. ఎందుకంటే కోరికను దేవుని ముందు ఉంచిన భక్తుడు ఫలితాన్ని కూడా దేవునికే అర్పించాలి. ఇచ్చింది ఆయనే, తీసుకునేది కూడా ఆయనే. కొంతమంది తిరుమలకు వెళ్ళలేరు. మన పరిస్థితి, మన పరిమితులు భగవంతునికి తెలియకుండా ఉంటాయో చెప్పండి? తిరుమలకు వెంటనే వెళ్ళలేకపోతే మన ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి భక్తితో నమస్కరించి ప్రస్తుతం అక్కడే ముడుపుని సమర్పించాలి. పరిస్థితులు అనుకూలమైన తర్వాత తిరుమల దర్శనం చేసుకోవచ్చు. భగవంతుడు దూరాన్ని కొలవడు, భక్తిని కొలుస్తాడు. అడుగు తిరుమలకు చేరకపోయినా మనసు శ్రీ శ్రీనివాసుని చేరితే చాలు. 7 శనివారాలు సరిపోవు, ఇంకో శనివారం కూడా అదనంగా చేయాలి అనుకుంటారు కొందరు. దానికి కారణం శ్రీ శ్రీనివాసుడు వడ్డీ కాసులవాడు అని. ఇంకో వారం చేస్తే మరింత మంచిదని కొందరి అభిప్రాయం. అదేం తప్పు కాదు. మీకు సమయం ఉంటే 8వ శనివారం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేయవచ్చు. కానీ పురాణాల్లో చెప్పబడింది మాత్రం సప్త శనివార వ్రతమే. సప్త అంటే 7, అంటే 7 శనివారాలు మాత్రమే. అవి పూర్తిగా చేస్తే వ్రతం సంపూర్ణమైపోతుంది. ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన నియమం 7 శనివారాలు భక్తితో పూజ చేశాక ఆ రోజు తప్పకుండా ఎవరికైనా భోజనం పెట్టాలి. వీలైతే ఒక దంపతులకు భోజనం పెట్టాలి. అది కూడా సాధ్యం కాకపోతే ఒక మంచి మనసున్న వ్యక్తికి, భక్తుడికి ప్రేమతో భోజనం పెట్టండి. వారి కులాన్ని చూడకండి, ధనం చూడకండి, వారి మనస్సును చూడండి. దైవభక్తి ఉన్నవారైతే మరింత శ్రేష్టం. ఎందుకంటే భగవంతుడు ఆలయంలో మాత్రమే ఉండడు, ఆకలితో ఉన్న మనిషి రూపంలో కూడా వస్తుంటాడు. అన్నదానం చేసిన చెయ్యి దేవుడి చేతిని తాకినట్టే గుర్తుపెట్టుకోండి. ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ వ్రతాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు వ్రతం చేసే విధానంలోకి ప్రవేశిద్దాం. వ్రతం ప్రారంభించే ముందు సిద్ధం చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. పూజ ప్రారంభించే ముందు 4 ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటిది, ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకోవాలి. దానిపై బియ్యపు పిండితో అందమైన ముగ్గు వేసి శుభ్రమైన వస్త్రాన్ని పరచండి. రెండోది, ఆ పీఠంపై ఒక కలశాన్ని ప్రతిష్ఠించండి. కొబ్బరికాయ, మామిడాకులు, పైన రవిక వస్త్రం ఉంచండి. ఎందుకంటే వ్రతంలో కలశం అంటే దేవతా శక్తిని ఆహ్వానించే పవిత్ర స్థానం. దీపం సిద్ధం చేసుకోండి. పిండి, బెల్లం, ఆవు నెయ్యితో చలివిడి తయారు చేసుకొని దానిలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే నువ్వుల నూనె శనీశ్వరునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఎన్ని ఒత్తులు వేయాలి అని ఒక సందేహం ఉంటుంది చాలామందికి. సాధారణంగా 7 ఒత్తులు ఒక దీపంలోనే వేయవచ్చు, లేదా 2 దీపాలైతే 3, 4 అలా విభజించవచ్చు. ఇంకా శ్రేష్టంగా చేయాలనుకుంటే 7 దీపాలను వెలిగించండి. ఈ వ్రతంలో ఎందుకు అన్ని 7 అనే సంఖ్యలోనే ఉంటాయి అంటే దీనికి ఒక గొప్ప ఆధ్యాత్మిక భావం ఉంది. కొన్ని దేవతా శక్తులు కొన్ని సంఖ్యలకు, కొన్ని రంగులకు, కొన్ని పదార్థాలకు ప్రత్యేకంగా స్పందిస్తాయని మన ఋషులు వివరించారు. శనీశ్వరునికి 7 అనే సంఖ్య అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. అలాగే నలుపు రంగు, నువ్వులు, నల్ల ద్రాక్ష వంటివి కూడా ఆయనకి ఇష్టమైన సమర్పణలుగా చెప్పబడ్డాయి. అందుకే వీలైతే 7 ఒత్తులు, 7 దీపాలు, 7 పండ్లు, ఇలా 7 సంఖ్యకు వ్రతంలో ప్రాధాన్యత ఇస్తే భక్తి భావానికి మరింత అందం వస్తుంది. నిజానికి దేవుడికి సంఖ్య అవసరం లేదు మిత్రులారా, కానీ శాస్త్రం చెప్పిన సంఖ్యకు గౌరవం ఇవ్వడం ప్రతి భక్తుడి వినయం. ప్రతి శుభకార్యానికి ఆరంభం విఘ్నేశ్వరుడితోనే జరగాలి. కాబట్టి గణపతి దేవుణ్ణి ముందుగా పూజించండి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూలతో భక్తితో పూజించాలి. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, హారతి అన్నీ పూర్తి చేయాలి. చిట్ట చివరగా వ్రత కథను వినాలి. ఎందుకంటే కథ లేకుండా వ్రతం పూర్తి కానే కాదు. ఈ వ్రతానికి కొన్ని పవిత్రమైన కథలు ఉన్నాయి. వాటిని శ్రద్ధగా వినాలి ప్రతి భక్తుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార మహిమ, పద్మావతి అమ్మవారి కళ్యాణము, శ్రీ శ్రీనివాసుని దివ్య చరిత్ర, కుమ్మరి భీముడి యొక్క అచంచలమైన భక్తి కథ. ఈ కథలు వ్రతానికి ప్రాణం లాంటివి. ఇలాంటి భక్తి కథలను వింటూ మనసును గోవిందనామంతో నింపుకోవాలి ప్రతి భక్తుడు. మంత్రాలు సరిగ్గా రాలేకపోతే భయపడకండి. దేవుడు మనం చేసే ఉచ్చారణను పరీక్షించడు, మన ఉద్దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ 7 శనివారాలు పూర్తయిన తర్వాత కూడా ప్రతి శనివారం కనీసం 10 నిమిషాలైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి షోడశోపచారాలతో పూజలు చేస్తూ ఉండాలి. ఆ ఇంట్లో భక్తి నిలుస్తుంది. భక్తి నిలిచిన చోట ధైర్యం పుడుతుంది. ధైర్యం ఉన్న చోట భయం పారిపోతుంది. దేవుడు నివసించే ఇంట్లో నిరాశ ఎక్కువ కాలం ఉండదు మిత్రులారా. శ్రీ శ్రీనివాసుని నామం వినిపించే గృహం ఆలయానికి ఏమాత్రం తీసిపోదు.
ఈ మహిమాన్వితమైన శ్రీ వెంకటేశ్వర సప్త శనివార వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ శ్రీనివాసుని కరుణా కటాక్షం పొందాలని, మీ కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సంతానం, సంతోషం, ధర్మం ఎల్లప్పుడూ వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణాల్లో మనసారా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ గోవింద గోవింద వెంకటరమణ గోవింద. ఈరోజు ఈ మహిమాన్వితమైన శ్రీ వెంకటేశ్వర సప్త శనివార వ్రతం గురించి మనం ఏం తెలుసుకున్నాం? మొదటగా, కష్టాలు మన శత్రువులు కావు, భగవంతుని వైపు మనల్ని నడిపించే గురువులు. రెండవది, శనీశ్వరుడు మన జీవితాన్ని నాశనం చేయడానికి రాడు, మన కర్మలను సరిదిద్దడానికి వస్తాడు. మూడవది, శ్రీ శ్రీనివాసుని శరణు చేరిన భక్తుడిని కర్మ కూడా కరుణగా తాకుతుంది. ఈ వ్రతం మనకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే, భక్తి అంటే ఖరీదైన పూజలు చేయడం కాదు, స్వచ్ఛమైన హృదయాన్ని స్వామివారికి సమర్పించడం. భక్తి అంటే బంగారు కిరీటాలను భగవంతుడికి ఇవ్వటం కాదు, కన్నీటి చుక్కతో చేసే ప్రార్థన. భక్తి అంటే ఆడంబరం కాదు, అచంచలమైన విశ్వాసం. ఈ 7 శనివారాలు కేవలం 7 రోజులు కావు, మన జీవితాన్ని మార్చే 7 అడుగులు. మొదటి అడుగు విశ్వాసము, 2వ అడుగు నియమం, 3వ అడుగు సహనం, 4వ అడుగు సేవ, 5వ అడుగు దానము, 6వ అడుగు నామస్మరణ, 7వ అడుగు పూర్తి శరణాగతి. ఈ 7 అడుగులు భగవంతుడి వైపు వేస్తే ఆయన 100 అడుగులు మన వైపుకు వేస్తాడు. గుర్తుంచుకోండి మిత్రులారా, ఫలితం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మనకు తెలియకపోవచ్చు. కానీ స్వామివారి కృప వచ్చిన తర్వాత ఇంతకాలం ఎందుకు బాధపడ్డానా అని మనమే ఆశ్చర్యపడే రోజు తప్పకుండా వస్తుంది. అందుకే ఈ వ్రతాన్ని భయంతో చేయకండి, నమ్మకంతో చేయండి. స్వామి, నేను ఇది చేస్తే నాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని లెక్కలతో పూజలు చేయకండి. మన అహంకారం కరిగిపోయే చోట శ్రీవారి అనుగ్రహం ప్రవహించడం మొదలవుతుంది. ఈ రోజు నుంచి ప్రతి శనివారం మీ ఇంట్లో కనీసం 20 నిమిషాలైనా ఓం నమో వెంకటేశాయ అనే నామం వినిపించాలి. మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు ఈ సనాతన సంప్రదాయాలను నేర్పించాలి. ఎందుకంటే సంపదను వారసత్వంగా ఇవ్వచ్చేమో, కానీ సంస్కారాన్ని మాత్రమే జీవితం మొత్తం నిలిచిపోయే ఆస్తిగా ఇవ్వగలం. చివరగా మనమందరం కలిసి ముక్త కంఠంతో మనసారా ఒక్కసారి పిలుద్దాం. గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ, ఆపదముక్కులవాడ, అనాథరక్షక, కలియుగ ప్రత్యక్ష దైవమా, నీ దివ్య కటాక్షం మా కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని, మా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని మాకు ప్రసాదించాలని, ధర్మ మార్గంలో నడిపించాలని నీ పవిత్ర పాదాల వద్ద మనసారా ప్రార్థిస్తున్నాను. గోవింద గోవింద.